ప్రజెంట్ టాపిక్ వచ్చేసరికి ఎకానమీ డెవలప్మెంట్ డైనమిక్స్ పార్ట్ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ డైనమిక్స్ పార్ట్లో థర్డ్ సెక్షన్ వచ్చేసరికి థర్డ్ యూనిట్ ఆర్థిక సంస్కరణలు ఉంటుంది. ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎంపిక చేసిన సిలబస్లో ఒక నూతనమైన పార్ట్. టోటల్గా థర్డ్ పార్ట్ అంతా కూడా 50 మార్క్స్ సంబంధించింది నూతనమైన పార్ట్. ఇందులో ఎకానమిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలు అనగానేమి అనే అంశాన్ని క్రోడీకరించారు. ఇది కూడా సుమారుగా 12 to 13 మార్క్స్ సిలబస్ కవర్ చేస్తూ ఉంటుంది. ఈ ఎకానమిక్ రిఫార్మ్స్లో వచ్చే ప్రధానమైన అంశాలు ఏంటి అంటే, భారత ఆర్థిక వ్యవస్థలో 1947 నుంచి ఈనాటి వరకు స్టడీ చేసినప్పుడు ఎంటైర్ ఈ పీరియడ్లో 1991 చాలా కీలకమైన పీరియడ్. 1991 ఈ 1991లో వచ్చిన అన్ని రకాల చేంజెస్ని, సంస్కరణలను ఎకానమిక్ రిఫార్మ్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజం చేయడానికి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో ప్రధానంగా ఈ సంస్కరణలు ఒకే రంగంలో కాకుండా అన్ని రంగంలో తీసుకొచ్చారు. అంటే మనం బ్రాడ్గా అధ్యయనం చేసే ఎకానమీ ఆర్థిక వ్యవస్థ అంటుంటాము. ఈ ఎకానమీలో ఉండే ప్రతి సెక్టార్లో, అది ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఇన్సూరెన్స్ సెక్టార్ కానీ, ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ సెక్టార్ కావచ్చును, ట్యాక్సెస్లో రిఫార్మ్స్ కావచ్చును, ఇలా అన్ని రకాలుగా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది 1991లో. ఈ 1991లో రిఫార్మ్స్ రావడానికి కూడా అనేక కారణాలు క్రోడీకరించాయి. అంటే ప్రపంచ దేశాలను అధ్యయనం చేసినప్పుడు ప్రపంచ దేశాల యొక్క చేంజెస్ను, రిఫార్మ్స్ను ఆధారంగా చేసుకొని భారతదేశంలో కూడా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రిఫార్మ్స్ అన్ని రంగాల్లో రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం రిఫార్మ్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఎలాంటి చేంజెస్ ఎకానమీని స్టిమ్యులేట్ చేస్తాయో అలాంటి వాటిని నూతనంగా పొందుపరచడం జరిగింది. ఏదైతే ఎకానమీని డీయాక్టివేట్ చేస్తుందో, డీమోటివేట్ చేస్తుందో అలాంటి వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేశారు. ఇలా ఒకటి స్టిమ్యులేషన్కి ఉపయోగపడేదాన్ని తీసుకోవడము, ఏదైతే డిస్కరేజ్ చేస్తుందో దాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యలే మనం ఎకానమిక్ రిఫార్మ్స్గా పరిగణించవచ్చు. ఈ 1991లోనే ఎందుకు రిఫార్మ్స్ చేశారు అని ప్రధానంగా డిస్కస్ చేస్తుంటే, 1991లో ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడిపోయింది. ఈ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో నెట్టడానికి గల కారణాలు ఏంటని అధ్యయనం చేసినట్లయితే, అది పారిశ్రామిక రంగమైన కారణము, ప్రభుత్వ రాజకీయపరమైన కారణము, ఆర్థికపరమైన విధానాలు, రుణభారం కావచ్చును, వడ్డీ చెల్లింపులు కావచ్చును, ఇలాంటి అనేక అంశాల యొక్క ప్రభావితం చేత 1991లో ఎకానమిక్ రిఫార్మ్స్ రావడం జరిగింది. ఇందులో స్పెషల్గా 1991లో మన దేశ ప్రధాని పివి నరసింహారావు గారు, ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి రిఫార్మ్స్ను తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. 1991లో మన దేశంలో విదేశీ మారక నిల్వలు కేవలం $1.2 బిలియన్ ఉన్నాయి. ఆ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది కేవలం మన దేశానికి ఒక వారానికి సరిపడే దిగుమతులు వచ్చే అమౌంట్ ఉన్నాయి. అలాంటి సందర్భంలో భారతదేశం తప్పనిసరి పరిస్థితులలో అంతర్జాతీయ సంస్థలను ఆశ్రయించడం జరిగింది. స్పెషల్గా $7 బిలియన్ అమెరికన్ డాలర్ల కోసము భారత ప్రభుత్వం IMFను, IBRని సంప్రదించగా వారి యొక్క ప్రోద్బలంతో మన దేశంలో ఎకానమిక్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఎకానమిక్ రిఫార్మ్స్ అనేది స్వచ్ఛందంగా వచ్చిందేం కాదు. అంటే ఏంటి అంటే, అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రోద్బలము చెప్పుకోవచ్చును, దేశానికి డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ అని చెప్పుకోవచ్చును, ఇతర అంశాల్లో స్టిమ్యులేషన్ తీసుకురావడం అని చెప్పవచ్చును. ఇలా అనేక అంశాల
ప్రభావం వలన మన దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ సంస్కరణలు మనము బ్రాడ్గా ఎల్పిజి మోడల్ అని పిలుస్తున్నాము. ఎల్పిజి అంటున్నాము. ఎల్ అనగా లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే 1991 కంటే ముందున్న మొత్తం భారత ఆర్థిక వ్యవస్థను 1991 కంటే ముందున్న వ్యవస్థను ఎల్పిక్యూ విధానంగా సంబోధిస్తారు. 1991 తర్వాత వచ్చిన విధానాన్ని ఎల్పిజి విధానం అని సంబోధిస్తుంటారు. ఇక్కడ ఎల్పిక్యూ అనేది క్వైట్ ఆపోజిట్ ఎల్పిజి. ఇందులో లిబరలైజ్డ్ ఎకానమీని తీసుకొస్తారు, ప్రైవేటైజ్డ్ ఎకానమీని తీసుకొస్తారు, గ్లోబలైజ్డ్ ఎకానమీ తీసుకొస్తారు. అదే 1991 కంటే ముందున్న పీరియడ్లో ఎల్పిక్యూ అంటే లైసెన్స్, పర్మిట్స్, క్వాటాస్ అంటారు. లైసెన్స్, పర్మిట్స్, క్వాటాస్ అంటారు. ఇక్కడ ఏదైనా ఒక పరిశ్రమను ప్రారంభించాలంటే, ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటే, రూపకల్పన చేయాలంటే, మరేది చేయాలన్నా లైసెన్స్ అవసరము. అదేవిధంగా ఏ వస్తువు ఉత్పత్తిని ప్రారంభిద్దామన్నా కూడా దానికి పర్మిషన్స్ అవసరము. అదేవిధంగా చేసే ఉత్పత్తిలో ఖచ్చితమైన క్వాంటిటీని నిర్ణయించడం జరిగేది. ఆ పరిమితికి మించిన ఉత్పత్తిని చేయడానికి అవకాశం ఉండకపోయేది. ఈ విధమైన అంశాలు ప్రభావితం చేసేవి. ఇలాంటి వ్యవస్థను దిస్ ఈజ్ వాట్ కంట్రోల్డ్ ఎకానమీ దట్ వాజ్ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. అలాంటి ఎకానమీని స్వేచ్ఛాయుతమైన వ్యవస్థలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఆర్థిక సంస్కరణలు అని పిలుస్తుంటారు. ఇక్కడ ఏదైతే నిర్బంధించబడిందో, కట్టుదిట్టమైందో, కంట్రోలిజం చేయబడిందో అలాంటి ఆర్థిక వ్యవస్థను, అలాంటి భారత ఆర్థిక వ్యవస్థను ఉత్తేజం చేయడానికి, స్టిమ్యులేట్ చేయడానికి ఆ విధానాన్ని డ్రాప్ చేసి దాని ప్లేస్లో కొత్త విధానాన్ని తీసుకొచ్చాము. దట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ రిఫార్మ్స్. దీనినే సరళీకృత ఆర్థిక విధానాలు, ఎల్పిజి మోడల్ అని పిలుస్తూ ఉంటారు. దీని రూపకర్తల ఆధారంగా రావ్ అండ్ సింగ్ మోడల్ అని పిలుస్తూ ఉంటారు. రావ్ అండ్ సింగ్. రావ్ అంటేనేమో పివి నరసింహారావు, సింగ్ అనగా మన్మోహన్ సింగ్. ఈ పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ ఇద్దరి సమక్షంలో, ఇద్దరి ద్వారా ఈ యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావడము జరిగింది. ఇందులో మనం ఎకనామిక్ రిఫార్మ్స్కి వెళ్తుంటే గతంలో ఉన్న విధానాలకి క్వైట్ ఆపోజిట్ విధానంగా భావించవచ్చు. ఏదైతే కంట్రోల్ చేయబడిందో, అంటే ప్రభుత్వం ఏదైతే కంట్రోలిజంను అనుసరించిందో ఆ కంట్రోలిజం నుంచి స్వేచ్ఛకు ప్రభుత్వమే తరలింపు చేయడం జరిగింది. ఇలా తరలించడానికి మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రణాళికా విధానాన్ని కూడా కొద్దిపాటి సరళీకరణ వైపు తీసుకెళ్లారు. అందుకే 1991 తర్వాత ఆర్థిక సంస్కరణల అనంతం వచ్చిన ప్రణాళికను సూచనాత్మక ప్రణాళిక అంటారు. ఇండికేటివ్ ప్లాన్. ఈ ప్రణాళికను ఫ్రాన్స్ దేశం నుంచి మనం స్వీకరించడం జరిగింది. అంటే ఈవెన్ ప్రణాళికల్లో కూడా దీని యొక్క ప్రభావితం ఉందా లేదంటే ప్రభావితం ఉంది. ఎంటైర్ ఎకానమీలో తీసుకొస్తున్న ప్రతి సిస్టమ్ పైన ఈ ఎల్పిజి మోడల్ యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది. అందుకే 91 కంటే ముందున్న ఆర్థిక వ్యవస్థ నియంత్రించబడిన, కట్టివేయబడిన ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తుంటారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను 1991 ఆన్వర్డ్స్ నుంచి సరళీకృత ఆర్థిక వ్యవస్థ, నూతన ఆర్థిక విధానాలు, ఆర్థిక సంస్కరణలు అని పిలుస్తూ ఉంటారు. ఇవి ఈ విధమైన చేంజెస్ రావడం జరిగింది. ఇందులో ఎల్పిజి అనే ఆ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఎల్ స్టాండ్స్ ఫర్ లిబరలైజేషన్ అంటారు. గత ఎగ్జామ్లో ఎల్పిజి అనే 3 వర్డ్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక్కడ లిబరలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే లైసెన్సులను సరళీకరణ చేయడాన్ని లిబరలైజేషన్ అని పిలుస్తుంటారు. అంటే ఒక పరిశ్రమ లేదా ఏదైనా ఒక యూనిట్ను ప్రారంభించాలంటే ఖచ్చితంగా లైసెన్స్ అవసరము. అలాంటి లైసెన్సు గతంలో కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఉండేవారు. ఈ లైసెన్సింగ్ విధానం కోసం భారత ప్రభుత్వం చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. ఈ చట్టము 1951లో తీసుకురాబడింది. ఈ చట్టం పేరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని పిలుస్తుంటారు. IDRA, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్
1951లో తీసుకొచ్చారు. ఇదే చట్టాన్ని లైసెన్స్ రాజ్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇక్కడ లైసెన్స్ రాజ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఉత్పత్తి ప్రక్రియకు గాను ఖచ్చితంగా లైసెన్స్ అవసరము అనే విధానాన్ని ప్రస్తావిస్తుంది. ఇది 1951లో తీసుకురాబడిన చట్టము IDRA. ఈ చట్టం ప్రకారము ప్రతి వస్తువు ఉత్పత్తికి గాను ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్సింగ్ విధానంలో కూడా అనేక సార్లు అనేక పర్యాలు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ లైసెన్సింగ్ విధానం పైన అనేక కమిటీస్ కూడా అధ్యయనం చేశారు. దాంతోపాటు లైసెన్స్తో పాటుగా ఒక సంస్థ యొక్క యూనిట్ యొక్క గరిష్ట పరిమితిని కూడా నిర్ధారణ చేశారు. అంటే ప్రభుత్వం కంట్రోల్ చేస్తూ ఉండేది. 1969లో MRTP చట్టం చేశారు. మోనోపోలీస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ 1969లో తీసుకొచ్చిన ఈ చట్టం వలన ఏకస్వామ్య అధికారాల నియంత్రణ చేయడం ప్రారంభించారు. అంటే ఒక సంస్థ యొక్క ఆస్తులపైన గరిష్ట పరిమితిని విధించడం జరిగింది. ఈ గరిష్ట పరిమితి అనేది 1985లో వచ్చిన రాజీవ్ గాంధీ ప్రభుత్వము 100 కోట్లకు పెంచడం జరిగింది. ప్రారంభంలో దీనిని 20 కోట్లుగా నిర్ధారించారు. తర్వాత ఇది 100 కోట్లకు పెంచడం జరిగింది. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా ఈ ఆస్తులపై విధించే గరిష్ట పరిమితిని రద్దు చేయడం జరిగింది, ఎత్తివేయడం జరిగింది. అంటే ప్రభుత్వమే ఎంటైర్ ఎకానమీని సిస్టమ్ను కంట్రోల్ చేసుకుంటూ ఉండేది. స్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, ఉత్పత్తి రంగాన్ని కంట్రోల్ చేస్తూ ఉండేది. అది 1991 తర్వాత కాస్త లిబరలైజ్డ్ వైపు వెళ్ళింది. ఈ లిబరలైజ్డ్ పాలసీకి నాంది పలికిన వ్యక్తి ఎవరు అంటే మన దేశంలో మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ అని చెప్పొచ్చు. రాజీవ్ గాంధీ హయాంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దిగుమతులను సరళీకరణ చేసే ప్రక్రియను ప్రారంభించారు. దిగుమతుల సరళీకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇతర రంగాల్లోనూ సరళీకరణ ప్రకటించారు. ఇలా ప్రకటిస్తూ వచ్చిన సరళీకరణ అనేది కంప్లీట్గా 1991లో లిబరలైజ్డ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ లిబరలైజ్డ్ పాలసీ అనేది ఒకే రోజు కాకుండా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ రావడం జరిగింది. ఇలా వస్తూ ఫైనల్గా 1991లో సంపూర్ణమైన సరళీకృత ఆర్థిక విధానాలను, ఆర్థిక సంస్కరణను తీసుకురావడం జరిగినది. ఇందులో L స్టాండ్స్ ఫర్ లిబరలైజేషన్, అంటే ఇందాక చెప్పుకున్నాము లైసెన్సులను సరళీకరణ చెయ్యడము. P స్టాండ్స్ ఫర్ ప్రైవేటైజేషన్ అంటారు. ఇక్కడ ప్రైవేటైజేషన్ అంటే ఏంటి అంటే ప్రభుత్వము తన పెట్టుబడిని ప్రైవేటు రంగానికి విక్రయించడము లేదా ప్రైవేటు పెట్టుబడులను ఇన్వైట్ చేయడము. అయితే ఏదైతే ప్రభుత్వ రంగం యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంటులో దాని స్థానములో ప్రైవేటు వారికి అవకాశాలు కల్పించడము. మరి మన దేశంలోనైతే, మన భారతదేశంలోనైతే ఈ ప్రైవేటీకరణ అనే ప్రక్రియ పెట్టుబడుల ఉపసంహరణ అనే ప్రక్రియ ద్వారా కొనసాగుతుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో డిస్ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తూ ఉంటాము. డిస్ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తాము. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది వేరువేరుగా ఒక్కొక్క దేశంలో ఒక రకంగా దీన్ని పిలవడం జరుగుతుంది. ఒక దేశంలో ఒక్కొక్క విధానంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మన దేశంలో ప్రైవేటైజేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఒకటే అంశము, ఒక సంస్థలో కొద్దిపాటి వాటాను ప్రైవేటు వారి ద్వారా స్వీకరించడం కావచ్చు, లేదా ఎంటైర్ టోటల్ పార్షియల్లీ కానీ టోటల్లీ కానీ ప్రైవేటు వారి ఇన్వెస్ట్మెంట్స్ను యాక్సెప్ట్ చేయడం కావచ్చును. ఇలా రెండు రకాలుగా చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ప్రైవేట్ సెక్టార్ను ఆర్థిక వ్యవస్థలో ప్రోత్సాహం కలిగించడమే ప్రైవేటీకరణ అంటారు. దీనినే పెట్టుబడుల ఉపసంహరణ అని పిలుస్తూ ఉంటారు. మూడవ అంశానికి వచ్చేసరికి
గ్లోబలైజేషన్ అంటారు. జీ స్టాండ్స్ ఫర్ గ్లోబలైజేషన్, అంటే ప్రపంచీకరణ లేదా విశ్వీకరణ అని పిలుస్తుంటారు. ఇక్కడ ప్రపంచీకరణ లేదా విశ్వీకరణ అంటే మీనింగ్ ఏంటి అంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంవిలీనము చేయడము లేదా మిళితము చేయడాన్నే గ్లోబలైజేషన్ అని పిలుస్తూ ఉంటారు, ప్రపంచీకరణ అని పిలుస్తుంటారు. అంటే మన దేశము యొక్క స్వేచ్ఛను, అంశాలను, ఇతర కారకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకానమీలో మెర్జ్ చేయడమే గ్లోబలైజేషన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా 3 అంశాల ద్వారా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ 3 అంశాల వల్ల, 3 కారకాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజితాన్ని కల్పించడం జరిగింది. ఇలా 3 అంశాలు చెప్తుంటారు. ఇందాక చెప్పిన ఫస్ట్ థింగ్ తీసుకుంటే, సరళీకరణ అనే పదం తీసుకుంటే, ఈ సరళీకరణ అనే అంశంలో లైసెన్స్ అనేది చాలా కీలకమైన అంశము. లైసెన్స్ కూడా ఎలా చేస్తారు అంటే, అవసరమైన పరిశ్రమలకే లైసెన్సులు తీసుకోవాలి, స్వీకరించాలి. ఇతర పరిశ్రమలకు లైసెన్సులు అవసరం లేదు. ఇక్కడ ఇతర పరిశ్రమలు లైసెన్స్ అవసరం లేదు అంటే, లైసెన్స్ లేకుండానే ఆ పరిశ్రమను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించే విధానమే లిబరలైజేషన్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ లైసెన్సులు కల్పించే విధానం గురించి మనం భారతదేశంలో రూపకల్పన చేసిన పారిశ్రామిక విధానాలన్నీ అధ్యయనం చేసినట్లయితే మనకు 1948 పారిశ్రామిక విధానం నుంచి కనబడుతూ ఉంటుంది. అంటే 1948 పారిశ్రామిక విధానంలో మొత్తం పారిశ్రామిక రంగాన్ని, పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. 4 రకాలుగా వర్గీకరించారు. ఆ 4 రకాలు ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ది ఒకటి ప్రభుత్వ గుత్తాధిపత్యం కలిగిన పరిశ్రమలు, గవర్నమెంట్ మొనోపోలీ ఇండస్ట్రీస్, స్టేట్ మొనోపోలీ ఇండస్ట్రీస్ అంటారు. రెండవది మిశ్రమ రంగంలోని పరిశ్రమలు. మూడవ వచ్చేసరికి ప్రభుత్వ యాజమాన్యంలోని పరిశ్రమలు అంటారు. నాలుగవది ప్రైవేట్ రంగానికి కేటాయించిన పరిశ్రమలని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా మొదటి పారిశ్రామిక తీర్మానంలో 4 రకాల పరిశ్రమల గురించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా రెండవ పారిశ్రామిక తీర్మానానికి వెళ్ళినప్పుడు 1956లో చేస్తారు. మొదటి పారిశ్రామిక తీర్మానం 1948 ఏప్రిల్ 6న ప్రకటన చేస్తారు. ఈ తీర్మానం ప్రకటించింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. రెండవ తీర్మానం వచ్చరికి 1956 ఏప్రిల్ 30th రోజు చేస్తారు. 1956 ఏప్రిల్ 30న రెండవ పారిశ్రామిక తీర్మానం ప్రకటిస్తారు. ఈ ప్రకటనలో పరిశ్రమలను 3 షెడ్యూళ్ళుగా, 3 జాబితాలుగా వర్గీకరించారు. 3 జాబితాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక్కడ ఈ 3 షెడ్యూళ్ళలో ఎలా ఉంటుంది అంటే, షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి అని ప్రకటిస్తారు. షెడ్యూల్ ఏలోని పరిశ్రమలు వచ్చేసరికి 17 ఇండస్ట్రీస్ను కేటాయిస్తారు. 17 పరిశ్రమలను షెడ్యూల్ ఏ కింద ప్రకటిస్తారు. షెడ్యూల్ బిలో 12 పరిశ్రమలను ప్రకటిస్తారు. షెడ్యూల్ బి జాబితా బిలో 12 పరిశ్రమలు. షెడ్యూల్ సిలో ఇతర పరిశ్రమలు లేదా ప్రైవేట్ రంగానికి చెందిన పరిశ్రమలు అని పేర్కొనడం జరిగింది. అంటే ఈ 56లో ప్రకటించిన తీర్మానంలో కూడా ప్రైవేటు రంగం కంటే ప్రభుత్వ రంగం యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉండేది. ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమలు ఎక్కువగా డామినేట్ చేయబడుతూ ఉండేవి. ఈ విధంగా రెండవ పారిశ్రామిక తీర్మానం ప్రకటించారు. అయితే ఇక్కడ పరిశ్రమల్లో కూడా లైసెన్సింగ్ విధానము, ఈ పారిశ్రామిక తీర్మానాలన్నీ కూడా ప్రభుత్వ రంగానికి సపోర్ట్ చేయడం వల్ల పారిశ్రామిక రంగం యొక్క పాత్ర ప్రభుత్వ రంగం పైన ఆధారపడి ఉండేది. అయితే ఈ ప్రభుత్వ రంగములో ఉన్న పరిశ్రమలలో లాభాలు వేగవంతంగా రాకపోవడం చేత ప్రైవేటు వారికి అప్పగించాలనే ఉద్దేశం స్టార్ట్ అయింది. ఇలా ప్రైవేటు వారికి కేటాయించే పరిశ్రమలు కూడా లైసెన్సీకరణను సరళీకరించే విధానం పేరే లిబరలైజేషన్ అని పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రైవేటైజేషన్కి వెళ్తుంటే పెట్టుబడుల ఉపసంహరణ అని పిలుస్తుంటాము. ఈ ప్రైవేటైజేషన్ అనేది
ప్రైవేటు వారి పెట్టుబడులను స్వీకరిస్తారు. ఈ సిస్టమ్ పేరే మన దేశంలో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు, పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఇది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన పేరుతో పిలువబడుతుంది. ఇంగ్లాండ్లో దీనిని డీనేషనలైజేషన్ అంటున్నారు. ఆస్ట్రేలియాలో ప్రియారిటైజేషన్ అని పిలుస్తున్నారు, ప్రియారిటైజేషన్ అంటున్నారు. బొలీవియాలో ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ అంటున్నారు. ఇదే విధంగా ఒక్కొక్క దేశంలో ఒక పేరుతో. ఇదే న్యూజిలాండ్లో అయితే అసెట్స్ సేల్స్ ప్రోగ్రామ్ అని పిలుస్తున్నారు. అంటే సింపుల్ థింగ్, ఇక్కడ ప్రైవేటు రంగం యొక్క పాత్రను పెంచి ప్రభుత్వ రంగం యొక్క పాత్రను కుదించి లాభాలను విస్తరించుకుంటూ వెళ్ళే విధానం పేరే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఇక్కడ మనం ఏది డిస్కస్ చేసినా ఏది చెప్పినా కూడా ప్రతి దాంట్లో కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి, లాభాలు నష్టాలు రెండు ఉంటాయి. ప్రభుత్వం ఏ పాలసీని అనుసరించినా కూడా ప్రయోజనాలను పెంచుకుంటూ వెళ్తుంది, నష్టాలను తగ్గించుకుంటూ వస్తుంది. ఇనిషియల్ స్టేజ్లో ఏ విధానం అనుసరించినా కూడా ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా కనిపించవచ్చును. బట్ దాన్ని గ్రాడ్యువల్గా ఆ నష్టాల స్థాయిని తగ్గించుకుంటూ లాభాల స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఏ పాలసీ అయినా, ఏ సిస్టమ్ అయినా, ఏ మెథడ్ అయినా కూడా అదే విధానాన్ని అనుసరిస్తుంటున్నారు. ఇంతెందుకు ఈ మధ్యలో కొత్తగా జిఎస్టీ బిల్ అనేది వచ్చేస్తుంది. ఈ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్ వచ్చినా కూడా దీనిలో ఉన్న డీమెరిట్స్ని తగ్గించుకుంటూ మెరిట్స్ని పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక ఈ విధంగా ప్రతి అంశంలో కూడా మెరిట్స్ ఉంటాయి, డీమెరిట్స్ ఉంటాయి. మరి భారతదేశం లాంటి దేశాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ జనాభా ఎక్కువగా ఉన్న దేశాలలో ప్రైవేటు పెట్టుబడులను స్వీకరించడం వల్ల నిరుద్యోగిత అనేది తగ్గుతుంది అనే ఒక వాదన ఉంది. పాజిటివ్ వే, నెగటివ్ వే రెండు చూస్తుంటే నిరుద్యోగిత తగ్గే అవకాశం ఉన్న మాట వాస్తవమే. కానీ ప్రైవేట్ సెక్టర్ని ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ చేస్తారో ప్రైవేట్ సెక్టర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్స్ను ఉత్పత్తి చేయడం వల్ల, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వేగవంతంగా చేయడం వల్ల, నూతనమైన వస్తువులను ఉత్పత్తి చేయడం వల్ల, నూతన విధానాలు, పాలసీస్, ఇన్నోవేషన్స్, టెక్నాలజీని ప్రమోట్ చేయడం వల్ల నూతనమైన వస్తువుల ఉత్పత్తులు పెరుగుతాయి. దీనివల్ల నూతనమైన ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. పాజిటివ్ కనిపిస్తుంది, నెగటివ్ కనిపిస్తుంది. ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు పెరగడానికి ప్రైవేట్ సెక్టార్ కూడా సహకారం అందిస్తుంది. నూతనంగా వస్తున్న సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నీ కూడా విపరీతమైన ఉద్యోగితని కల్పిస్తున్నాయి. ఒక్కొక్క సెజ్లో 20 నుంచి 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ సోర్స్ కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్ వల్ల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి, లోపాలు కనిపిస్తున్నాయి. లోపాలు అతి ముఖ్యమైన లోపం ఏమిటంటే ప్రైవేటు పెట్టుబడిదారుడు ఎప్పుడైనా కూడా లాభార్జన కోసం ప్రయత్నం చేస్తాడు. అంటే ప్రైవేటు వ్యక్తి ఏ రకమైన విధానం అనుసరించుకున్నప్పటికీ కూడా ఫైనల్ స్టేజ్కి వెళ్ళేసరికి లాభాలపై ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి లాభార్జనే ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. అదే ప్రభుత్వం యొక్క విధానము, ఉద్దేశం అలా కాకుండా ప్రైవేటు విధానంలో ప్రజా సంక్షేమము, సామాజిక సంక్షేమము అనేది చాలా కీలకమైన అంశంగా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన అంశాలు ప్రైవేటీకరణలో కనబడుతూ ఉంటాయి. రెండు ఉంటాయి. అంటే ప్రభుత్వం ఏంటంటే ప్రజా సంక్షేమం కోసం, వాతావరణం కోసం, ప్రజా శ్రేయస్సు కోసము రిస్ట్రిక్టెడ్ పని గంటలు పెట్టేసి ప్రజలకు మానసిక పరిపక్వత పెంచేసుకుంటూ ఇలా అన్ని యాంగిల్స్లో వెళ్తుంది. అదే గవర్నమెంట్ కేవలం ఒకే అంశము లాభార్జన అనే ఉద్దేశంతో, ప్రైవేట్ సెక్టర్ కేవలం లాభార్జన ఉద్దేశంతో మాత్రమే వెళుతుంది. ఇలాంటి వాటిని మనము అంటే పాజిటివ్స్ని పెంచేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రైవేటైజేషన్ ఉంటుంది. అయితే ప్రైవేటైజేషన్లో వచ్చిన ఒక గొప్ప బెనిఫిట్ ఏంటి అంటే అనేక ప్రైవేట్ సంస్థలను మనం ఏర్పాటు చేసినప్పుడు ఈ సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరిగి అనేక ఉత్పత్తులను, నాణ్యతతో కూడిన ఉత్పత్తులను చేయడం వల్ల ప్రజలకు తక్కువ ధరకు చీపర్ ప్రైస్కి లభించే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి చాలా పెద్ద బెనిఫిట్.
అంటే మార్కెట్లో ఒక వస్తువు ప్రైస్ తగ్గుతుంది అంటే కారణం ఏంటి అంటే ప్రైవేటు పెట్టుబడిదారుల మధ్య పోటీ తీవ్రంగా పెరగడం వల్ల వారు మంచి వస్తువును, నాణ్యమైన వస్తువును తయారు చేస్తారు, బై తక్కువ ప్రైస్కి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా ప్రయోజనం కూడా ఉంటుంది, నష్టాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ప్రజల అభిరుచులకు అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా, యాటిట్యూడ్కి అనుగుణంగా వస్తువులను, సేవలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్కి అనుగుణంగా, యాటిట్యూడ్కి అనుగుణంగా వస్తువు తయారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్ అన్నమాట. అంటే ఈ ప్రజెంట్ ప్రపంచమంతా కూడా అడ్వాన్స్ కల్చర్లోకి వెళ్తుంది, ఫ్యాషనేట్ కల్చర్లోకి వెళ్తుంది. కాబట్టి ఇలాంటి కల్చర్లోకి అనేక వస్తువులు అవసరం ఉంటాయి. ఇలాంటి వస్తువులను ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే ప్రైవేట్ సెక్టార్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగే స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైన అంశాలు ప్రైవేటీకరణ వల్ల ప్రయోజనాలని చెప్పవచ్చును. అంటే ఒక ప్రజా సంక్షేమం కాకుండా మిగతా అన్ని అంశాలను మనం అధ్యయనం చేసినట్లయితే ప్రైవేట్ సెక్టర్ వల్ల ప్రయోజనం ఉంది అని చెప్పొచ్చును. నెక్స్ట్ వచ్చేసరికి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ అనే పదము చాలా ప్రాచుర్యం కలిగి ఉంటుంది. దీని ప్రకారం ఎలా ఉంటుంది అంటే ఎంటైర్ యూనివర్స్ ఒక గ్లోబల్ విలేజ్గా మార్పు చెందించేలాగా ప్రయత్నం చేయడానికి వచ్చిన విధానం పేరే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ లేదా విశ్వీకరణ. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రపంచీకరణలో అంతర్భాగమై పనిచేస్తున్నాయి. మరి భారతదేశం మాత్రం 1991లో ఈ ప్రపంచీకరణలో ఎంటర్ అయింది. ఇక్కడ డెఫినేషన్ ఎలా ఉంటుంది అంటే భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో సంవిలీనము లేదా మిళితం చేయడాన్ని ప్రపంచీకరణ లేదా విశ్వీకరణ అంటారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కలపడాన్ని, మిళితం చేయడాన్ని, సంఘటితం చేయడాన్ని ప్రపంచీకరణ అంటారు లేదా విశ్వీకరణ అంటారు. ఈ విశ్వీకరణలో ప్రధానమైన అంశాలు ఒక 4 కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా ఉండే అంశాలు 4 ఉంటాయి. ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కలపాలి, మెర్జ్ చేయాలి, మింగిల్ చేయాలి అంటే స్వేచ్ఛా వర్తకం అవసరము, స్వేచ్ఛా వాణిజ్యము, స్వేచ్ఛా వర్తకము, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ మొబిలిటీ అంటారు. ఈ ఫ్రీ మొబిలిటీ ఎలా ఉంటుంది, ఏ రంగాల్లో ఉంటుంది అంటే మనం ప్రధానంగా 4 అంశాలు చెప్పుకోవచ్చును. ఒకటి, ఒక దేశం నుంచి మరొక దేశానికి వస్తువులను స్వేచ్ఛగా గమనశీలత కలిగించడము, వస్తువులు అంటాము. రెండవది మూలధనానికి స్వేచ్ఛా గమనశీలత. మూడవది శ్రామికులకు స్వేచ్ఛా గమనశీలత. నాలుగవది సాంకేతిక పరిజ్ఞానానికి స్వేచ్ఛా గమనశీలత అంటారు. అంటే ఈ విధంగా అన్ని రంగాలలో కూడా అన్ని వస్తువులు, సేవలు, మూలధనము, అన్ని అంశాల్లో కూడా స్వేచ్ఛగా గమనశీలత కలిగించడమే ప్రపంచీకరణ అంటారు. అంటే ఫ్రీ ఎక్స్పోర్ట్, ఫ్రీ ఇంపోర్ట్ అనే విధానాన్ని అనుసరిస్తుంటారు. ఇలాంటి విధానం పేరే గ్లోబలైజేషన్ అని పిలుస్తూ ఉంటారు. అయితే భారతదేశానికి కానీ ప్రపంచ దేశాలకు కానీ ఇంకా గ్లోబలైజేషన్ యొక్క పాత్ర పెరగాల అంటే వాస్తవంగా చూసుకుంటే పెరగాల్సిన అవసరమే ఉంది. ఇక్కడ ప్రపంచీకరణ వల్ల మళ్ళీ లాభాలు, నష్టాలు రెండూ కూడా అధ్యయనం చేయొచ్చును. ఈ లాభాలు ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్న వస్తు సేవలను మన దేశము స్వేచ్ఛగా పొందవచ్చును. అండ్ మన యొక్క సేవలను, వస్తువులను ఇతర దేశాలకు స్వేచ్ఛగా తరలించవచ్చును. ఇలా తరలించే క్రమంలో శ్రామికుల గమనశీలత వలన మనలాంటి దేశానికి అత్యధికంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం భారతీయులు, భారతదేశ ప్రజలు ప్రపంచంలోని అన్ని దేశాలలో వివిధ ఉత్పత్తి కార్యకలాపాలలో, ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇంకా వాటి యొక్క సాంద్రతను పెంచాలి అంటే, వారి యొక్క సాంద్రతను ఇంకా పెంచాలి అంటే ప్రపంచీకరణ ఇంకా వేగవంతం కావాలి. అలా వేగవంతం అవడం వలన ఆటోమేటికల్గా మనలాంటి దేశాల యొక్క రిసోర్సెస్ వరల్డ్ వైడ్గా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన దేశానికి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ రావడం కానీ,
ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థలు రావడం వల్ల కానీ మన దేశానికి నష్టం లేకపోలేదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ ట్రేడ్ సెంటర్ వాల్మార్ట్, ఇలాంటి సంస్థలు మన దేశానికి వచ్చి వాళ్తున్నాయి. దీనివల్ల మన దేశంలో చిన్న చిన్న చిరు వ్యాపారులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. అంటే చిన్న వ్యాపార సంస్థ యజమాని తన వ్యాపార సంస్థను మూసివేసుకొని ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల్లో కార్మికులుగా చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రయోజనాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. మనం వాటిని యూటిలైజ్ చేసుకునే కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది ప్రపంచీకరణకు సంబంధించిన అంశము. ఈ ప్రపంచీకరణను ప్రపంచంలోని దేశాలన్నీ కూడా సంయుక్తంగా కలిసికట్టుగా ఉపయోగించుకుంటే ప్రపంచంలోని దేశాలన్నింటికీ ప్రయోజనం వస్తుంది. అలాంటి ఈ సిస్టమ్నే గ్లోబల్ విలేజ్ అని పేర్కొంటున్నారు. గ్లోబల్ విలేజ్ అనే అంశంతో పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రపంచీకరణ వల్ల కొన్ని లాభాలు ఏంటి అంటే, మన దేశానికి రావాల్సిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం పొందవచ్చును. అదేవిధంగా ఎగుమతులను పెంచుకుంటూ విదేశీ మారకాన్ని ఆర్జించవచ్చును, అభివృద్ధి వేగవంతం చేసుకొనవచ్చును. ఈ అన్నింటి వలన మన దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాచార సాంకేతిక ప్రసారాలు మొత్తం కూడా అభివృద్ధి వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వీటి వల్ల లభించే ప్రయోజనాలు. అంటే ప్రపంచీకరణ వల్ల విపరీతమైన ప్రయోజనాలు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించుకునే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రపంచీకరణ యొక్క ప్రోగ్రెస్ మన దేశానికి కూడా లభిస్తూ ఉంటుంది. ఇంకా ఈ నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకుంటే, నూతన విధానాలు, నూతన సిస్టమ్ తీసుకుంటే, ఈ నూతన విధానాల వల్ల డెవలపింగ్ కంట్రీస్కి బెనిఫిట్ అవుతుందా, డెవలప్డ్ కంట్రీస్కి బెనిఫిట్ అవుతుందా అనే దృక్పథం చూస్తూ ఉంటే, వాటిని ఉపయోగించే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ ప్రభుత్వాలైతే, ఏ దేశాలైతే వాటిని ఎక్కువగా ఉపయోగించుకుంటాయో ఆ ఉపయోగించుకునే తీరును బట్టే డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ టెక్నికల్ థింగ్ ఏంటి అంటే, శ్రామికులు ఎక్కువగా ఉన్న దేశాలు, జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు ఈ శ్రామికులకు స్కిల్స్ పెంచేసుకుంటూ, శ్రామిక నైపుణ్యాలు పెంచేసుకుంటూ ప్రపంచ దేశాలలో ఉత్పత్తిలో పార్టిసిపేట్ చేసి ఆదాయాలను పెంచుకొనవచ్చును. ఇతర అడ్వాన్స్డ్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి మన దేశాల్లో ఉపయోగించుకొని మన దేశాల్లో కూడా ఉత్పత్తిని మెరుగుపరుచుకోవచ్చును. ఇతర దేశాలు ప్రయోగం చేసే రీసెర్చ్ డెవలప్మెంట్ అంతా కూడా వెనుకబడిన దేశాలు కూడా వాడుకొని డెవలప్మెంట్ సాధించవచ్చును. అంటే ఎన్ని రకాల స్కోప్స్ అంటే అనేక రకాల స్కోప్స్ను ఇక్కడ మనం అధ్యయనం చేసుకునే అవకాశము ఉంటుంది. అయితే ఈ నూతన ఆర్థిక విధానాలు, ఎకానమిక్ రిఫార్మ్స్ యొక్క అతి ముఖ్యమైన లక్ష్యాలు ఏమిటి? నూతన ఆర్థిక విధానము లేదా ఆర్థిక సంస్కరణల యొక్క అతి ముఖ్యమైన లక్ష్యాలు ఏమిటి అంటే, ప్రధానంగా ఫస్ట్ ఆర్థిక వృద్ధి రేటును పెంచడం అంటారు. ఆర్థిక వృద్ధి రేటును పెంచడము. రెండవది ఉపాధి విస్తరణ పెంచుకుంటూ సంపూర్ణ ఉద్యోగిత సాధించడము. మూడవది పేదరిక రేఖ దిగువన ఉన్న జనాభా యొక్క సంఖ్యను తగ్గించుట. మనం టెక్నికల్గా బీపీఎల్ అంటాము, బిలో పావర్టీ లైన్. ఈ బిలో పావర్టీ లైన్ క్రింద ఉండే జనాభా సంఖ్యను తగ్గించి ఆ ప్రజలకు కావలసిన కనీస సదుపాయాలు, అవసరాలు కల్పించడం జరగాలి. నాలుగవది పేదలు ధనికులు, ధనిక పేద వర్గాల మధ్య ఆదాయాలలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఇలాంటి వ్యత్యాసాలను నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ప్రాంతాలు తీసుకుంటే ప్రాంతాల మధ్య కూడా వ్యత్యాసాలు కనబడుతున్నాయి. అభివృద్ధి చెందిన ప్రాంతము, వెనుకబడిన ప్రాంతము. ఇలాంటి వ్యత్యాసాలను పూరించడం కూడా ఈ ఆర్థిక సంస్కరణ యొక్క లక్ష్యాలుగా పేర్కొనవచ్చును. ఇవన్నీ ఆర్థిక సంస్కరణల యొక్క అతి ప్రధానమైన లక్ష్యాలు.
ఆర్థిక వృద్ధిని పెంచాలి, ఉద్యోగితను పెంచాలి, ప్రజలకు వచ్చే ఆదాయాలను పెంచాలి, ఆదాయ అసమానతలను తగ్గించాలి, బీపీఎల్ రేఖ దిగువన ఉండే ప్రజల సంఖ్యను తగ్గించాలి, ప్రాంతాల మధ్య ఉండే వ్యత్యాసాలను కూడా తగ్గించాలి. ఇలా తగ్గించినప్పుడు ఎంటైర్ సొసైటీ విభేదరహితమైన వ్యవస్థగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటిది చేయడమే ఆర్థిక సంస్కరణ యొక్క అతి ప్రధానమైన ఉద్దేశము. ఇందులో సెకండ్ థింగ్ ఏం లేదు, ఏది ఒకటే. ప్రభుత్వం అనుసరించే ప్రతి పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అభివృద్ధిని వేగవంతం చేయడము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడము, పని లేని వారికి పని కల్పించడము, పేదరికంలో ఉన్న వారికి ఆ పేదరికం నుంచి అధిగమించడానికి ప్రయత్నం చేయడము, మళ్ళీ వీటి కోసము అనేక సిస్టమ్స్ను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు అవకాశాలను కల్పిస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. ఇందాక మనం చెప్పిన సంస్కరణలో భాగంగా అనేక సంస్కరణలు ఉంటాయి. అంటే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు ఉంటాయి, పెట్టుబడుల్లో సంస్కరణలు ఉంటాయి, బీమా రంగంలో సంస్కరణలు ఉంటాయి. ఇలా ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో కూడా సంస్కరణలు కనబడుతూ ఉంటాయి. స్పెషల్గా ఇప్పుడు మనం ఉత్పత్తిలో సంస్కరణలు అనేవి ఇందాక డిస్కస్ చేశాము. ఉత్పత్తులు, పెట్టుబడులు అని డిస్కస్ చేశాము. ఇందులో ఒక పార్ట్ ఏంటి అంటే విదేశాల నుంచి మన దేశానికి పెట్టుబడుల ప్రవాహం పెంచడం కూడా 1991 నుంచే ప్రయత్నం చేయడం జరిగింది. దీని పేరే విదేశీ పెట్టుబడుల స్వీకరణ. ఈ విదేశీ పెట్టుబడుల్లో అతి ప్రధానమైనది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనగానేమి అంటే మనం బ్రాడ్గా తీసుకున్నప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ బ్రాడ్గా స్థూల పరిశీలన చేసినప్పుడు రెండు రకాలుగా చెప్పొచ్చును. ఒకటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, రెండు విదేశీ సంస్థాగత పెట్టుబడి అంటారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే ఏదైనా విదేశంలోని సంస్థ కానీ, గ్రూపు కానీ, వ్యక్తుల సమూహము కానీ, ఏదైనా ఒకటి కానీ నేరుగా మన దేశానికి వచ్చి మన దేశంలో పెట్టుబడులు చేస్తారు. దాని పేరే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా సంస్థల ద్వారా వేరే వేరే మార్గాల ద్వారా సంస్థల ద్వారా చేసే పెట్టుబడిని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. విదేశీ సంస్థాగత పెట్టుబడులను పిలుస్తుంటారు. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయా అంటే అతిపెద్ద ప్రయోజనం ఏంటి అంటే మన దేశంలో మనీ ఫ్లోను పెంచేస్తుంది. క్యాపిటల్ పెరుగుతుంది, మన దేశం యొక్క క్యాపిటల్ పెరుగుతుంది. దీంతో పాటుగా మన దేశంలో సంస్థల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. వీటన్నిటి ద్వారా ఉత్పత్తులు పెరుగుతాయి. వీటి ద్వారా ఈ ఉత్పత్తుల ద్వారా వీటిని ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకము కూడా ఆర్జించుకోవచ్చును. ఈ విధంగా అనేక రకాల ప్రయోజనాలను, బెనిఫిట్స్ను పొందవచ్చు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. దీంతో పాటు మనకు రెండు అంశాలు చెప్తున్నాం. ఒకటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించి దీని ద్వారా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడము, దేశంలోనే ఉన్న సంస్థలలో ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడి వాటాను తగ్గించి ప్రైవేటు వారికి అవకాశాలు కల్పించుకుంటూ ప్రైవేటీకరణను, పెట్టుబడుల ఉపసంహరణను ప్రోత్సహించడము. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అయినా కూడా లేదా ఎఫ్టీఏలైనా కూడా మనకు 1991 నుంచి కనిపిస్తున్నాయి. 1991 నుంచి రావడం జరిగింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణ పైన మొట్టమొదటిసారిగా ఒక కమిటీ వేస్తారు. అంటే ప్రభుత్వ రంగంలోని సంస్థలలో ప్రైవేటు పెట్టుబడిని ఇన్వైట్ చేయడం కోసమని పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ వేస్తారు. ఈ కమిటీకి అధ్యక్షత వహించింది సి రంగరాజన్. ఈ కమిటీ యొక్క సూచనల మేరకు, సిఫార్సుల మేరకు
పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ ఏర్పాటు చేశారు. 1992లో కమిటీ వేస్తారు, 1996లో కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ 1996లో ఏర్పాటు చేసిన పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ జీవి రామకృష్ణ. అదేవిధంగా అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఏర్పాటు చేసింది. ఆ శాఖకు మంత్రిగా పనిచేసింది అరుణ్ శౌరి. అతని ఏకైక మంత్రి. ఆ తర్వాత ఆ యొక్క క్యాబినెట్ కూడా తీసివేయడం జరిగింది. ఆ యొక్క మంత్రి పదవిని కూడా తొలగించడం జరిగింది. ఇగో ఈ విధంగా పెట్టుబడుల ఉపసంహరణ ఎంకరేజ్ చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల వచ్చే మెరిట్స్ బెనిఫిట్స్ ఒకేలాగా ఉంటాయి. కానీ ఈ రెండింటిలో కూడా ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ప్రధాన లక్ష్యము లాభార్జన ఉద్దేశంతోనే చేస్తూ ఉంటారు. లాభార్జన ప్రధాన ఉద్దేశంగా తీసుకుంటారు. ఇక ఈ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన అంశాన్ని మనం పరిగణించినట్లయితే 1991-92లో భారతదేశంలో ఎఫ్డిఐలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 409 కోట్లు స్వీకరించడం జరిగింది 1991-92లో. ఈ ఎఫ్డిఐల రాక 1992-93లో 1094 కోట్లకు పెరిగింది. ఫస్ట్ ఇయర్ 1991-92లో 409 కోట్లు, తర్వాత 1094 కోట్లకు పెరిగింది. ఇలా పెరుగుతూ గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. ఇది 2011-12 సంవత్సరం చూసినట్లయితే 2011-12లో 1,65,146 కోట్ల విదేశీ పెట్టుబడులు రావడం జరిగింది. ఫారిన్ ఎఫ్డిఐలు రావడం జరిగింది. అదేవిధంగా 2012-13 తీసుకుంటే 1,21,907 కోట్ల ఎఫ్డిఐలను స్వీకరించడం జరిగింది. ఇలా మొత్తం మనం అధ్యయనం చేసినట్లయితే 1991-92 నుంచి మొదలుకొని 2012-13 వరకు గణాంకాలు అధ్యయనం చేస్తే మొత్తం ఎఫ్డిఐల రాక 9,52,575 కోట్లు రావడం జరిగింది. అంటే సుమారుగా 9.5 లక్షల కోట్ల ఎఫ్డిఐలను స్వీకరించడం జరిగింది. ఇంత మనీ ఫ్లో పెరిగినప్పుడు ఎన్ని పరిశ్రమలు పెరిగే అవకాశం ఉంది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందో మనం అధ్యయనం చేయవచ్చును. ఇదే విధంగా 2000 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం మధ్యకాలంలో ఒక 13 సంవత్సరాల మధ్యకాలాన్ని అధ్యయనం చేసినప్పుడు అత్యధిక ఎఫ్డిఐలు సేవా రంగం నుంచి లభించడం జరిగింది. సేవా రంగంలోకి రావడం జరిగింది. సేవా రంగంలోకి వచ్చిన ఎఫ్డిఐల శాతము 19%గా రికార్డైంది. 19% సేవా రంగంలో ఎఫ్డిఐలు స్వీకరించడం జరిగింది. నిర్మాణ రంగంలో 11% స్వీకరించడం జరిగింది. ఇగో ఈ విధంగా టెలికమ్యూనికేషన్లో 7% స్వీకరించడం జరిగింది. ఇది 2000 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు గల కాలాన్ని తీసుకుని అధ్యయనం చేసినప్పుడు ఈ రిపోర్ట్స్ కనబడుతున్నాయి. ఇదే విధంగా 2000-2013 మధ్య కాలంలో ఎఫ్డిఐలు మనకు అందించిన దేశాలను అధ్యయనం చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో. ఎఫ్డిఐ ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే మన దేశానికి అత్యధికంగా ఇన్ఫ్లో వచ్చింది ఎక్కడి నుంచి అంటే మారిషస్ దేశం నుంచి. మారిషస్ దేశం నుంచి ఇప్పుడు పేర్కొన్న కాలంలో 3,41,125 కోట్ల విదేశీ ఎఫ్డిఐలు రావడం జరిగింది. ఇది మొత్తం పెట్టుబడిలో మొత్తం ఎఫ్డిఐలలో 38% నమోదైంది. అదేవిధంగా సెకండ్ ప్లేసర్కి సింగపూర్ ఉంటుంది. సింగపూర్ 10% ఇన్ఫ్లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ వారు 9% ఎఫ్డిఐలను అందించారు. అదేవిధంగా జపాన్ వారు 8% అందించారు. అదేవిధంగా యుఎస్ఏ అమెరికా వారు 6% అందించారు. ఇగో ఈ విధంగా మన దేశానికి ఎఫ్డిఐలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పాం ఎఫ్డిఐ వల్ల కూడా లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయి అంటే రెండు ఉంటాయి. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇందాక చెప్పినవన్నీ లాభాలు. మనీ ఫ్లో పెరుగుతుంది, విదేశీ పెట్టుబడులు వస్తాయి, వాటి యొక్క శాతం పెరుగుతూ ఉంటుంది, యూనిట్స్ పెరుగుతాయి, ఎంటర్ప్రైజెస్ పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, విదేశీ మారకం వస్తుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇవన్నీ ప్రయోజనాలు. నష్టాలు తీసుకుంటే మన దేశం యొక్క అంటే మన దేశంలో
విదేశీ సంస్థల యొక్క ప్రభావం పెరగడం వల్ల మన దేశం యొక్క సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా దేశీయ సంస్థలు వారి వ్యాపారాన్ని కూడా కోల్పోతారు. నూతనమైన సంస్థలు, కొత్త సంస్థలు, పెట్టుబడి ఎక్కువ సంస్థలు డామినేట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎఫ్డిఐల ద్వారా వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడి చేస్తున్నప్పుడు మూలధన బదలాయింపు కూడా జరగవచ్చును. అదేవిధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన ఉత్పత్తులను ఎక్కువగా అప్లై చేయడం వలన ఈ టెక్నాలజికల్ ఎఫెక్ట్ వలన నిరుద్యోగిత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా 2 వేస్, పాజిటివ్ వేస్, నెగటివ్ వేస్ కనబడుతూ ఉన్నాయి. ఇది మన దేశంలో వచ్చిన ఎఫ్డిఐలు మరియు విదేశీ సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఈ నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగానే ఈ ప్రైవేటు పెట్టుబడుల ఉపసంహరణకు అనుకూల వాదనలు, ప్రతికూల వాదనలు అంటారు. అనుకూల వాదనలు అంటారు, ప్రతికూల వాదనలు అంటారు. అంటే పాజిటివ్ ఎఫర్ట్స్, నెగటివ్ ఎఫర్ట్స్ 2 కనబడుతూ ఉంటాయి. ఇందులో మనం తీసుకుంటే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ప్రయోజనాలు అంటే ప్రైవేటీకరణ వలన, ఇందాక డిస్కస్ చేసింది పెట్టుబడి ఉపసంహరణ, ఇప్పుడు చెప్తుంది ప్రైవేటీకరణ. ఈ ప్రైవేటీకరణ వలన ఏమైనా బెనిఫిట్ వస్తుందా అంటే, ఒక ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే యాజమాన్య సామర్థ్యం చాలా ఎఫిషియన్సీగా ఉంటుంది. అంటే ప్రైవేటు వారు లాభార్జన కోసము మంచి యాజమాన్య నైపుణ్యం, సామర్థ్యం ఉన్న వారిని, ఉన్న విధానాలను అప్రోచ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ప్రైవేట్లో రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక మేనేజర్కి అప్పగించిన రెస్పాన్సిబిలిటీని అతనే ఖచ్చితంగా నిర్వహించి తీరాలి. ఇలా రెస్పాన్సిబిలిటీ అంటే సామర్థ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేట్ సంస్థలు కోశ క్రమశిక్షణను పాటిస్తాయి. ఫిజికల్ డిసిప్లైన్ అంటారు. కోశ క్రమశిక్షణ అంటే ఎంతవరకు ఎక్స్పెండిచర్ అవసరమో అంతవరకే పెడతారు. అంతేగాని ప్రభుత్వం సంస్థలో లాగా ఖర్చు చేయడంలో అంత స్వేచ్ఛ ఉండదు. ప్రతిదానికి కూడా ఎలా ఉంటుంది అంటే పెట్టుబడిని ఆచితూచి చేస్తారని చెప్పొచ్చును ఇక్కడ. అంటే 100 రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడితే 50 రూపాయలు ఖర్చు చేసి మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఇద్దరు చేయాల్సిన పనిని ఒకరి ద్వారానే మేనేజ్ చేస్తుంటారు. ఈ విధంగా కోశ క్రమశిక్షణ ఎక్కువగా పాటిస్తుంటారు. అదేవిధంగా గవర్నమెంట్, ప్రైవేట్ 2 సెక్టార్స్ను అధ్యయనం చేసినప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ప్రభుత్వ జోక్యం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో చాలా తక్కువగా ఉంటుంది. రాజకీయ జోక్యము, ఇక్కడ ప్రభుత్వ పథకాలు చాలా వరకు విఫలమవుతున్నాయని అనేక ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. అనేక మంది ఎందుకు అవుతున్నాయంటే వారు విశ్లేషించిన అంశాలను మనం అధ్యయనం చేసినట్లయితే రాజకీయ కారణాలను చెప్తున్నారు. రాజకీయ అంశాలు, రాజకీయం యొక్క జోక్యం అని చెప్తున్నారు. అదే ప్రైవేట్ సెక్టార్లో ఎలాంటి రాజకీయ జోక్యాలు ఉండవు. పాలసీ మేకింగ్ కూడా చాలా పటిష్టంగా తయారు చేస్తుంటారు. పాలసీ మేకింగ్ చేయడం కూడా చాలా పటిష్టంగా చేస్తుంటారు. అంటే ఎవరి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ని వారికే అప్పగించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్తో వచ్చిన మరొక బెనిఫిట్ ఏంటి అంటే కన్జ్యూమర్స్కి అవసరమైన మెరుగైన సేవలను అందిస్తున్నారు. వైల్ కంపేరింగ్ టు ది గవర్నమెంట్, ప్రైవేటు వారు సేవలు ఎక్కువగా కల్పిస్తుంటారు. సేవలతో పాటుగా ఛార్జెస్ కూడా తీసుకుంటారు. కానీ ప్రజలకు, వ్యక్తులకు సేవ అనేది చాలా కీలకమైంది. ఎక్కువ సర్వీస్ కల్పిస్తే ఎక్కువ పే చేయడానికి ఎప్పుడు వినియోగదారుడు సిద్ధంగానే ఉంటాడు. అలాంటి దానిని ప్రైవేటు సెక్టారు క్యాచ్ చేసుకుంటుంది. ఈ విధంగా ప్రైవేటీకరణ వల్ల బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి. నెగటివ్స్ తీసుకుంటే లాభార్జన ప్రధాన లక్ష్యము. ఇక్కడ నెక్స్ట్ వ్యాపార సంస్థలు అధిక కొనుగోలు శక్తి కలిగిన ఆదాయ వర్గాల కోసం
వినియోగ వస్తువులు తయారు చేస్తుంటారు ఎక్కువగా. అంటే లాభార్జన ముఖ్య ఉద్దేశం కాబట్టి అలాంటి దానిపైన ఫోకస్ చేసి ఆ వస్తువులు తయారు చేస్తున్నారు. ఇక్కడ అత్యంత పేదరికంలో ఉన్న వారిపైన ఫోకస్ చేయరు. ఎందుకంటే అత్యంత పేదరికంలో ఉన్న వారిపైన ఫోకస్ చేస్తే వీరికి వచ్చే ప్రయోజనం తక్కువని భావించి ఉన్నత వర్గాల వారిపైన ఫోకస్ చేసి ఉత్పత్తులపైన ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వెనుకబడిన దేశాలలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము ఉంటుంది. అదేవిధంగా లాభార్జన చేయడంతో భాగంగా అనేక ఉత్పత్తులను ప్రమోట్ చేయడం వలన దేశంలో పర్యావరణ కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. పర్యావరణ కాలుష్యము, దాంతోపాటు లాభాలను పెంచుకునే ఉద్దేశంతో వనరులను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వనరుల వినియోగం పెంచేసుకుంటూ పోతారు. ఇలా వనరులను వినియోగించుకోవడం వల్ల, వనరుల పైన వినియోగం వలన సొసైటీకి నష్టం వాటిల్లుతుంది, పర్యావరణానికి కాలుష్యం ఎఫెక్ట్ పడుతుంది, హై ప్రెజర్ పడుతుంది సొసైటీ పైన. ఇవన్నీ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అంశాలు ఇలా ఉంటాయి. ఇందులో ఇంకొక అంశం ఏంటి అంటే, ఓన్లీ ఆర్థిక సంస్కరణలు ఈ విభాగాలకే పరిమితమయ్యాయా అంటే ఈ విభాగాలే కాకుండా బ్యాంకింగ్ రంగం పైన, ఇన్సూరెన్స్ రంగం పైన కూడా వీటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ పెట్టుబడి పైన కూడా వీటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. పన్నుల విధానంలో కూడా వీటి యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది. 1991 తర్వాత బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అలాంటి సంస్కరణలు తీసుకురావడం కోసమని నరసింహం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నరసింహం కమిటీ యొక్క సూచనల మేరకు బ్యాంకులలో కూడా, బ్యాంకింగ్ రంగంలో కూడా ప్రైవేటు బ్యాంకులకు అనుమతిని మంజూరు చేయడం జరిగింది. దీనివల్ల ఆధునికంగా ప్రైవేటు బ్యాంకుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ ప్రైవేటు బ్యాంకులు కూడా వినియోగదారులకు సేవలు అత్యధికంగా కల్పిస్తూ ఉన్నారు, అందిస్తూ ఉన్నారు. కాబట్టి రోజు రోజుకి ఈ ప్రైవేట్ బ్యాంకుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చిన ప్రధానమైన రిఫార్మ్స్ ఏంటి అంటే, నరసింహం కమిటీ సిఫార్సుల మేరకు బ్యాంకులు ఖచ్చితంగా నిర్వహించాల్సిన వాటిని సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటారు. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, తెలుగులో నగదు నిల్వల నిష్పత్తి. క్యాష్ రిజర్వ్ రేషియో, తెలుగులో నగదు నిల్వల నిష్పత్తి. ఒక బ్యాంకు తనకొచ్చిన డిపాజిట్లలో నుంచి ఆర్బీఐ వద్ద నగదు ఉంచాల్సిన మొత్తాన్ని సిఆర్ఆర్ అని పిలుస్తుంటారు. అదేవిధంగా ఆ వాణిజ్య బ్యాంకు దగ్గరే, ఆ వాణిజ్య బ్యాంకు వద్దే ఉంచాల్సిన మొత్తాన్ని ఎస్ఎల్ఆర్ అంటారు, స్టాచ్యూటరీ లిక్విడిటీ రేషియో. ఈ సిఆర్ఆర్ అనేది ఆర్బీఐ నిబంధనల మేరకు 3% నుంచి 15% మధ్య ఉండాల్సి ఉంటుంది. ఎస్ఎల్ఆర్ అనేది 25% to 40% మధ్య ఉండాల్సి ఉంటుంది. అయితే వీటి పైన ఉండే కనిష్ట గరిష్ట పరిమితులను తొలగించడం జరిగింది. ఇలా తొలగించమని రికమెండ్ చేసింది కూడా నరసింహం కమిటీ. అంటే ఇలాంటి విధానాలను అనుసరించడం వలన బ్యాంకులు తమ వద్ద ఉన్న డబ్బును, ద్రవ్యాన్ని, మనీని, వాటి ఫ్లోను పెంచే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రైవేట్ బ్యాంక్స్ ఎంటర్ చేయడం జరిగింది. నూతనమైన విధానాలు తీసుకున్నారు. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ పైన నియంత్రణ ఎత్తివేశారు. కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చారు. ఒకదాని పేరు రెపో రేట్, రెండవది రివర్స్ రెపో రేట్ అని పిలుస్తుంటారు. ఆర్ఆర్, RRR అంటారు. ఆర్ఆర్ను 1992లో తీసుకొచ్చారు. RRRను 1996లో తీసుకొచ్చారు. ఈ ఆర్ఆర్, RRR వలన వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐకి మధ్య అనుసంధానం పెరుగుతుంది.
ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ వల్ల మనీ ఫ్లో కూడా పెంచే అవకాశం ఉంటుంది. ఇక ఈ విధంగా నూతన పరికరాలను తీసుకొచ్చి మనీ ఫ్లోను పెంచడానికి, ఎకానమీని స్టిమ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఆధునికీకరణ వస్తున్న కొలది నూతనమైన ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా వస్తున్నాయి. దీనిలో భాగంగానే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు, ఎంఎస్ఎఫ్ అంటారు. ఇన్ ఎమర్జెన్సీ కండిషన్స్ వాణిజ్య బ్యాంకులకు లోను కావాలంటే లోన్ తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది. దీని పేరే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. ఈ విధంగా బ్యాంకింగ్ రంగంలో రిఫార్మ్స్ తీసుకొచ్చి అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టార్, స్పెషల్గా చెప్పాలి అంటే ఏంటి అంటే ప్రైవేటు వారిని ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రోత్సాహం చేయడం కోసం మనం స్టార్టింగ్లో చెప్పినట్టుగా సూచనాత్మక ప్రణాళికలను కూడా తీసుకొచ్చి ఈ ప్రణాళికల ద్వారా ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని పెంచుతున్నారు. ఈ విధమైన చేంజెస్ బ్యాంకింగ్ సెక్టార్లో రావడము జరిగింది.